ఒక్క జాబ్ సరైనది లేదు, ఇంకా లాభం లేదు, ఏదైనా కంపెనీ పెట్టేయాలి. ఏమైందిరా ఇంత చిరాగ్గా ఉన్నావు? నువ్వు అన్నట్టు ఏం లేదు మావ. అక్కడ నేను కారులో వెళ్ళి నన్ను పట్టించుకోలేదు, కేరే చేయలేదు. ఒరే ఇప్పుడే కదరా ట్రాక్ ఎక్కావు, 10 రోజులు పోనీ అదే ట్రాక్లోకి వస్తుంది, నువ్వు కంగారు పడకు. ఏమోరా, నా లైఫ్ మొత్తం కన్ఫ్యూజన్లోనే ఉంది. కన్ఫ్యూజన్ ఏమీ అక్కర్లేదు నీకు. ఒరే ఒరే అది మధ్య బాటలు అనుకున్నా, మందు బాటలు అనుకున్నా, బాటలు మొత్తం ఎత్తేస్తున్నావు. నువ్వే చెప్పావు కదా మామ, బాధ వచ్చినా సంతోషం వచ్చినా మందు తాగమని చెప్పి, అందుకే ఇది. ఇప్పుడు నీకు వచ్చిన బాధ ఏంట్రా అసలు? నీకేం చెప్పిన అర్థం కాదులే. పెగ్గు తాగే ప్రాణాలు మీవి, బాటిల్ లేపిన తీరని బాధ అన్నది. ఇదంతా వదిలే కానీ నీ లవ్ మ్యాటర్ ఎక్కడ దాకా వచ్చింది? మీ జాను ఏముంటుంది? ఏమంటది? రేపు కలుద్దామంటది. ఓ ఆల్ ద బెస్ట్ మామా. ఏంటో ఆల్ ది బెస్ట్? చంపేస్తుందిరా బాబు. రేపు పొద్దున నువ్వు కూడా రా నా కూడా. మీ ఇద్దరి మధ్య నేనెందుకు మామా? మా ఇద్దరి మధ్యలో వద్దులేరా, నా పక్కన కూర్చుంది కానీ. ఏంటి మామా ఇంకా రాలేదు? నాకు మాత్రం ఏం తెలుసురా, అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో. రమ్మన్నదే వచ్చాము వెయిట్ చేస్తాము, నాకు అలవాటే. వీళ్ళు ఎక్కడున్నారు? ఇక్కడున్నారా? హాయ్ హాయ్ బాలు. హాయ్. ఎలా ఉన్నావు? ఫైన్. ఏంటి డిఫరెంట్గా కనిపిస్తున్నావు? ఎంతవరకు వచ్చింది నీ లవ్ మ్యాటర్? ప్రపోజ్ అయిందా? ఇది చెప్పడానికేనా నన్ను పిలిచింది? జాబ్ సంగతి ఏంటి? చూడు, జాబ్ జాబ్ అని టార్చర్ పెట్టుకో, వస్తుంది, వచ్చే టైంకి అదే వస్తుంది. టార్చర్ అనిపిస్తుందా నీకు? ఇంట్లో నన్ను చంపేస్తున్నారు, పెళ్లి పెళ్లి అని. రేపెవరో కాఫీ షాప్ కి పంపిస్తున్నట, వాడిని చూసి ఓకే చేయాలంట. ఓకే చేయమంటావా? అది కాదే. ఇంకేం చెప్పకు నాకు. నాకెలా రాసి పెట్టుంటే అలానే జరుగుతుంది. జాను, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో. ఇసిలేస్తాం ఇప్పుడై. సీను, నన్నే కొడతావారా? నేనెవరిని నీకు తెలుసారా? నువ్వెవడో నీకు తెలియదు, నాకెలా తెలుసు? అయిపోయావరా? ఈ పబ్లిక్ ప్లేస్ లో నన్నే కొడతావారా? మా లాజింగ్ లంగాన్ని తీసుకుని వస్తాను రా, మీ అంతు చూస్తాను రా. ఇక్కడనే ఉండండి, మీ అంతు చూస్తాను రా. అయిపోయారా మీరు? సీను, వాళ్ళంటే రౌడీలు, వాళ్ళు అలానే బిహేవ్ చేస్తారు. నువ్వు కూడా ఏంటి? ఇప్పుడు నేనేం చేసానే? నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో, నిన్ను అడిగితే చెప్పు. బాయ్. జాను. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. మనం ప్రతిరోజు మన పనుల్లో బిజీగా ఉంటూ కనీసం పక్కవాడిని కూడా పలకరించలేని ఈ రోజుల్లో అప్పుడప్పుడు మనం అందరం ఎంటర్టైన్మెంట్ మీటింగ్ ద్వారా మనం అందరం కాలనీలో కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక టాపిక్ ప్రేమ గురించే, కానీ ప్రేమకు సరి అయిన నిర్వచనం, అర్థం ఈరోజు చెప్పుకుందాం. ప్రేమ ఎప్పుడు ఒకేలా ఉండదు, అసలు ప్రేమ అనేది శాశ్వతం కాదు అని అంటారు. ఆ మాటకు కాదు అని చెప్పగలగాలి. అది అమ్మాయిలా అబ్బాయిలా? అబ్బాయిలు ఫస్ట్, లేదు లేడీస్ ఫస్ట్. ప్రేమ గురించి చెప్పమంటే వాళ్ళెందుకు సార్ అడుగుతారు? అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా వాళ్ళకి? రోజు రోజుకి వాళ్ళ మనసులు మారిపోతూ ఉంటాయి. ఒకసారి ప్రేమించాక చచ్చేంత వరకు నిలబడేది మేము. మా అమ్మల్ని అడగండి సార్. చాలు చాలు కూర్చోమ్మా. నిజమనుకుంటారు అందరూ, అసలు మీరు కాదు. సెల్ ఫోన్లో టాకింగు, ఫేస్బుక్లో చాటింగు, ట్విట్టర్లో ఫాలోయింగు, వాట్సాప్లో వేరోడు, ఇలా ఎంతమందో హ్యాండ్సమ్ హ్యాండ్సమ్ అంటూనే మాకు హ్యాండ్ ఇచ్చి సమ్మంతో జంప్ అయిపోతారు. సరే ఓకే ఓకే, అక్కడ గొడవ పడతారా? మీరు మేము అని కాదు, ప్రేమ గురించి ఇక్కడికి వచ్చి మా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పేవాళ్ళే గొప్పవాళ్ళు. ఏంటి అక్కడేనా? ఇక్కడికి వచ్చి చెప్పేవాళ్ళేరా ఏంటి? ఎవరు లేరా? మై హోనా. వెరీ గుడ్, కమాన్ 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 మై బాయ్. యాక్చువల్గా ఈ ప్రేమ అనేది చాలా అందంగా ఉంటుంది.
చాలా బాగుంటుంది కూడా. కానీ నేను చెప్పే కంటే మా బాలు చెప్తే ఇంకా బాగుంటుంది. నేను వెళ్ళాను పంపించనే. మరి నువ్వెందుకు వచ్చావు? వెళ్ళు పని చూడు. థ్యాంక్ యూ సార్. నా దృష్టిలో వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అనేది ఏం లేదు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ప్రేమించడం ప్రేమించబడటం గొప్ప. ప్రేమ శాశ్వతం కాదని ఎవరు చెప్పారో నాకైతే తెలీదు. కానీ నేను ఒకటే చెప్తాను. ఇప్పుడు ఒక జంట, వారి మధ్య అంతులేని ప్రేమ. ఒకరిని వదిలి ఇంకొకరు ఉండలేరు. వారి మధ్యలో ఏ అంతరాయం వచ్చినా సహించలేరు. తర్వాత అందరిని ఎదిరించి పెళ్లి కూడా చేసుకుంటారు. ప్రేమ ప్రేమ ప్రేమ. వాళ్ళ మధ్యలో సడన్గా ఏమవుతుందో తెలీదు. ప్రేమ పోయిందంటూ, చిరాకు వస్తుందంటూ, చచ్చిపోతున్నామంటూ గొడవలు, మనస్పర్ధాలు. ఇదే చివరి స్టేజ్లో తీసుకుంటే వాళ్ళ కొడుకులు కూతుళ్ళు చూసినా చూడకపోయినా, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఈ లోకమంతా వెలివేసిన వాళ్ళు మాత్రం ఆ వయసులో ఒకరి కోసం ఒకరు బతకాలనుకుంటారు. వాళ్ళ మధ్యలో ఏ అంతరాయం వచ్చినా సహించలేరు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్లో వాళ్ళకి ఒకరిపై ఒకరికున్న ప్రేమ అట్ ద సేమ్ టైం ఫైనల్ స్టేజ్లో కూడా అదే ప్రేమ ఉంది. అంటే ప్రేమ అనేది శాశ్వతం. మనలో మారుతున్న మనసు వల్లనో, అర్థం చేసుకోలేని గుణం వల్లనో మధ్యలో ఇన్ని అపార్థాలు. వావ్, సూపర్ బాలు. అది సరే, ఈ స్పీచ్ వెనక ఏదైనా సంఘటన ఉందా? ఎస్ సార్. సంఘటన కాదు, 13 ఏళ్ల నాటి నా సుదీర్ఘ ప్రయాణం ఇది. నా సెకండ్ క్లాస్లో ఏర్పడింది తనపై ఇష్టం. ఇంతవరకు పోలేదు, పోదు, ఎన్ని జన్మలైనా. ఓ, ఇంతకీ ఆ లక్కీ గర్ల్ ఎవరో మేము తెలుసుకోవచ్చా? తనని నేను లవ్ చేస్తున్నాను, తను కాదు. కానీ ఒకటే ఆశ, నా ప్రేమ నిజం, ఎప్పటికైనా జయం తథ్యం. నడగాలి. భూమి ఆకాశం సతం తిడుతున్నాయన్నా, ఇంత బరువు మోయలేమో అని అంత ఉంది ప్రేమ. బాలు, నీకు గుర్తుందా, నువ్వు నాకు 10th లో ప్రపోజ్ చేసినప్పుడు అప్పుడు నేను తిట్టాను. కానీ నువ్వు అవేమీ